భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 7th శ్లోకం. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు అన్నది 3 రకాలుగా ఉన్నదన్నది ఈ అధ్యాయం పేరు. ఇక్కడ విశేషంగా ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా భావాల కారణంగా కొన్ని మనం చేస్తూ ఉంటాము. ఆ తీవ్రత అన్నది ఎక్కువగా ఉంటుంది, కోరికలకి వశమైపోతూ ఉంటాము. ఆసక్తి అన్నది, బలగర్వాలు ఇవన్నీ వచ్చి ఆ మోహాల కారణంగా భోగాల మీద ఆశతోనే కొన్ని ఆచరిస్తూ ఉంటాము. అసలైన దాన్ని గ్రహించటానికి మనకి ఆ అజ్ఞాన కారణంగా అది మనకి బోధపడదు అని. అయితే ఇక్కడ ఈ అసరి స్వభావం కారణంగా శాస్త్రాన్ని విస్మరించి చెయ్యకూడని కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఇలా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా క్షీణించకపోతారు అని. అందుకే ఏవైతే శరీరాలు ఉన్న జీవులు ఉంటారో అంతర్యామిగా ఉన్న నన్ను కృషింపజేస్తూ ఆ అజ్ఞాన కారణంగా వాళ్ళు కూడా అంటే శరీరాలు కూడా కృషించకపోతున్నాయి. అంటే శరీరం వృద్ధి చెందటానికి ఆ పరమాత్మయందు ఉత్సాహము, భక్తి, శ్రద్ధ ఇంకా తీవ్రంగా వెళ్ళి అది నిలకడగా స్థిరంగా ఉండటానికి కారణం అన్నది ఏంటి అన్నది ఈ శ్లోకంలో చెప్పటం. ఆహారస్త్వపి సర్వస్య. ఆహారస్త్వపి అంటే ఆహారము, ఏదైతే ఈ శరీరాన్ని పోషిస్తున్నదో ఆ ఆహారము. త్వ అపి అంటే ఇది నిజంగా ఏ ఆహారం ద్వారా అయితే నీ శరీరం పెరుగుతున్నదో, నీ స్వభావాలకి కారణం ఏంటంటే ఆహారము. అది 3 రకాలుగా ఉన్నదో అలాగే అందరూ ఏ రకంగా ఉన్నవాళ్ళైనా అందరూ ఆహారమే స్వీకరిస్తున్నాం. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా సరే ఏ అవస్థలో ఉన్నా సరే సమయానికి అంత ఆహారం అన్నది శరీరంలో పడవలసిందే. నాకు డబ్బు ఎక్కువగా ఉందంటే బోల్డు రుచులు ఎక్కువగా తింటాం. నాకు తక్కువగా ఉంది అంటే సరిపడా కొనుక్కుని సరిపడా చేసుకుని తింటాను. అసలు లేదంటే యాచించన్న ఆ సమయానికి ఈ శరీరంలో పడాలి కాబట్టి అలాగన్నా వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆహారం అన్నది ఏదో ఒక రూపంలో శరీరం ధరించిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఆహారమే జంతువుకైనా క్రిమి కీటకాదులకైనా మనుష్యులకైనా ఎవరికైనా అదే ఆహారము పోషింపబడుతుంది. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రకృతి వల్లే వస్తుంది, భూమి నుంచి ఉత్పత్తి చెందుతుంది. అదే ఆహారం. అదే ఆహారం అయినప్పటికీ కూడా అందరూ అదే స్వీకరిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా దాని ప్రభావం ఉంటుంది. దాన్ని మళ్ళీ నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు, దాన్ని మళ్ళీ నువ్వు ఎలా తెచ్చుకుంటున్నావు, దాన్ని ఎలా నువ్వు మళ్ళీ చేసుకుంటున్నావు, అన్నిటికీ మూలమైంది ఈ ఆహారమే. అందుకే ఆహారస్త్వపి సర్వస్య, సర్వులు ఆధారపడి ఉన్నది ఈ ఆహారం మీదే. అంటే ఈ ఆహారమే మూలంగా అందరికీ అన్నీ లభించేలా చేస్తుంది ఆ శరీరాలు ధరించిన వాళ్ళకి. అయితే ఈ ఆహారం ఎలా ఉంది? త్రివిధో భవతి ప్రియ. త్రివిధం అంటే ఈ ఆహారం అన్నది 3 రకాలుగా ఉన్నది. ఈ 3 రకాలుగా ఉన్నది ఎలా అయితే అంతమంది ఉన్నప్పటికీ కూడా శరీరాలు దాల్చిన వాళ్ళమే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరికి కొన్నంటే బాగా ఇష్టము. ఇష్టం అన్న కారణంగా వాటినే ఎక్కువ తినటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అలానే ఇష్టానికి తగ్గట్టుగానే అవే తింటూ ఉంటాము. యజ్ఞస్తపస్ తథా దానం. ఏ ఆహారం అయితే ఈ స్వభావ కారణంగా ఇష్టం చూపించుకుని అట్లాంటివే మనం స్వీకరించుకుంటూ ఉంటున్నాము, అలాగే ఈ శరీరం దాల్చిన వాళ్ళందరూ అందరూ క్రతువులు చేస్తున్నారు. యజ్ఞ తప తథా ధ్యానం అంటే యజ్ఞాలు చేస్తున్నాము, తపస్సులు చేస్తున్నాము, దానాలు కూడా చేస్తున్నాం. అంటే ఇక్కడ యజ్ఞం చేసిన దానికి వినియోగించే వస్తువులు అంటే ఇటువంటి వస్తువులే. అలాగే తపస్సు చేసేటప్పుడు దేంతో చేస్తున్నావు? ఈ శరీరంతో చేస్తున్నావు. ఈ శరీరంతో చేసేటప్పుడు ఈ శరీరానికి ఏదైతే శక్తి ఇచ్చిందో అది ఏది ఇచ్చింది? ఆ ఆహారమే ఇచ్చింది. అంటే ఏదైతే ఈ శరీరంలోకి స్వీకరిస్తున్నావో అది మళ్ళీ ఈ శరీరంతో నువ్వు కొన్ని చేసే కర్మలకి అది మళ్ళీ మూలమవుతుంది. అలాగే దానం, ఈ శరీరంతో చేస్తున్నాను. ఆ ఆహార పదార్థాలే వస్తువులో ఇంకొకటో ఏదైనా దానం చేస్తుంటే ఎలా అయితే 3 రకాలుగా ఆహారం ఉంది అంటే మళ్ళీ నీ స్వభావం బట్టి ఒక్కొక్కటి నీకు నచ్చుతుంది. అలాగే ఆ స్వభావం బట్టి కొన్ని రకాల యజ్ఞాలు చేస్తున్నావు, ఆ స్వభావం బట్టి కొన్ని రకాల తపస్సులు చేస్తున్నావు, ఆ స్వభావం బట్టి కొన్ని రకాల దానాలు చేస్తున్నావు. అందుకే తేషాం భేదమిమం శృణు. తేషాం అంటే ఇక్కడ ఏవైతే యజ్ఞ తపస్ దానాలు ఉన్నాయో ఆ ఆహారం ఏదైతే 3 రకాలుగా ఉన్నదో ఆ స్వీకరించే స్వభావ ఆ ప్రియ కారణంగా ఇవి కూడా 3 రకాలుగా అంటే యజ్ఞాలు 3 రకాలు, తపస్సులు 3 రకాలు, దానాలు
3 రకాలు ఇలా భేదం ఉన్నది. ఆ భేదం ఏమిటో కూడా నేను ఇప్పుడు నీకు చెప్తాను అని చెప్తున్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనుష్యుల స్వభావాల్ని అనుసరించి వారికి ఇష్టమైన ఆహారాలు, ఈ ఆహారాలు కూడా 3 రకాలుగా ఉంటాయి. ఏ ఏ ఆహారాలను స్వీకరిస్తున్నారో వాళ్ళు ఆచరించే ఈ యజ్ఞాలు, తపస్సులు, దానాలు కూడా మళ్ళీ ఒక్కొక్కటి 3 రకాలుగా ఉంటుంది. వాటిని గురించి మళ్ళీ నేను వేరువేరుగా నేను చెప్తాను అని చెప్పాడు. ఏదైతే శ్రద్ధ అది 3 రకాలుగా ఉన్నది. ఆ 3 రకాలుగా ఉండటానికి కాలమైనది, కాలం నిర్ణయిస్తుంది. ఎందుకు కాలం నిర్ణయిస్తుంది అంటే శ్రద్ధలో మార్పులు వస్తున్నాయి. మన స్వభావంలో పుట్టినప్పటి నుంచి నేను ఇలా లేను, ఎవ్వరూ ఇలా ఉండము. కొన్ని మనకి అనుభవంకి వచ్చేటప్పటికి కొన్ని మనం నేర్చుకుంటూ ఉండి కొన్ని అర్థం చేసుకుంటూ కొన్ని విడిచిపెడుతూ ఇట్లా ఉండి కొద్దీ ఏమవుతుంది అంటే పురోగతి వైపుగా వెళ్ళటము, అధోగతి వైపుగా వెళ్ళటము. ఎందుకంటే మనకున్న అనుభవాల కొద్దీ ఆ విచక్షణ అన్నది పోను మనకి అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ ఆహారం అన్నది మనం ఎప్పుడూ స్వీకరిస్తూనే ఉంటాం. మహా అంటే చిన్నపిల్లలు కొంచెం తక్కువగా తింటారు, కొంచెం ఎదిగిన వాళ్ళం కొంచెం ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ ఆహారం అన్నది ఏది అంటే సర్వము ఆధారపడి ఉన్నది ఆహారం మీదే అయినప్పటికీ కూడా ఇందులో కూడా రకాలు ఉన్నాయి. ఏంటి ఆహారంలో రకాలు అంటే, ఒకటి నువ్వు ఉద్దేశపూర్వకంగా తీసుకునేది, ఒకటి నీ ప్రమేయం ఏమీ లేకుండా ఆహారంగా నీ శరీరానికి వెళ్ళిపోతుంది. అలా ఎలా కుదురుతుంది? ఏదైనా మనకి తెలిసే తింటున్నాం కదా అని అనిపిస్తుంది. ఎలా అయితే ఈ శరీరంలోకి లోపలికి ఏది వెళ్ళినా అది ఆహారమే. ఈ ఆహారం అన్నది నీకు ఏమి ఇవ్వాలి అంటే నీ ఆలోచనకి, నీ భావనకి, నీ శ్రద్ధకి, నీ గుణాలకి, నువ్వు చేసే క్రియలకి అన్నిటికీ మూలమవుతుంది ఈ ఆహారము. అన్నిటికీ మూలమవుతుంది. ఎందుకు అంటే శ్రద్ధ అన్నది 3 రకాలుగా ఉందని చెప్పారు. ఈ 3 రకాలుగా ఉన్నది మళ్ళీ 3 గుణాల కారణంగా. సాత్వికంగా ఉన్నవాళ్ళు దైవతల్ని అంటే దేవతల్ని పూజిస్తున్నారు. రజోగుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? యక్ష రాక్షసుల్ని. వాళ్ళకి కోరిక తీవ్రంగా ఉంది, ఆ భోగాల మీద ఇచ్చ కొద్దీ వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. అలాగే తమో గుణం ఉన్న వాళ్ళు భూత ప్రేతాలని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అదే క్రతువైనప్పుడు కూడా ఆరాధించే అన్న దైవం మారిపోతూ ఉన్నది. అలాగే ఈ కర్మలు చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారు? సాత్విక భావం ఉన్న వాళ్ళు పరమాత్మకి సమర్పణ భావంతో చేసుకుంటూ ఉంటారు. రాజస గుణం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కోరికతో చేస్తూ ఉంటారు. వాడికన్నా నాకు ఎక్కువ ఉండాలి, నాకు ఇది ఉండాలి, నాకు అది ఉండాలి, ఈ తపనతో ఉంటారు. తమో గుణం ఉన్న వాళ్ళు స్వార్థంతో చేస్తూ ఉంటారు. ఏది చేసినప్పటికి కూడా చేసేది ఈ శరీరంతో. అయితే ఇలా గుణం మారే కొద్దీ ఎలా అయితే మన శ్రద్ధ ఆచరించే విధానాలు మారిపోతున్నాయి, అలాగే ఆ క్రతువులో కూడా మళ్ళీ మారిపోతున్నాయి. క్రతువు మారుతుంది, విధానం మారుతుంది, ఆరాధన చేసే పద్ధతి మారుతుంది. అలాగే ఈ శ్రద్ధ అన్నది బాహ్యానికి ఉందా, అంతరంగికంగా కూడా ఉన్నదా? కొన్ని చూపించుకోవటానికి అన్నట్టుగా చేస్తూ ఉంటాము, కొన్ని నిజంగానే అంతా త్రికరణ శుద్ధిగా దాని మీదే ఉంటూ ఏకాగ్రతతో మనం ఆచరిస్తూ ఉంటాము. ఇలా అన్నీ చేసినప్పటికి కూడా మూలమైనది ఏంటి అన్నది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ వాయు రూపంలో ఏదైతే ఇప్పుడు నాకు ముక్కు మూసి మన గాలి పీల్చుకోవాలంటే మరో క్షణంలో నేను చచ్చిపోతాను, అంతకు మించి ఉండను. అయితే ఈ వాయువే అయినప్పటికి కూడా మనకి నిజంగా ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తలకాయ నొప్పి వచ్చినా, జీర్ణ వ్యవస్థ బాగలేదన్నా, ఇంకో నొప్పి, ఏ నొప్పి వచ్చినా, ఏ జబ్బు వచ్చిందన్నా మనం అక్కడికి వెళ్ళాము అంటే ముందుగా ఆయన ఏం చెప్తాడు అంటే ప్రాణాయామ అన్నది తప్పకుండా చెయ్యాలి అంటారు. అంటే నీ ప్రమేయం లేకుండా ఏదైతే శ్వాస లోపలికి తీసుకుంటున్నావో శ్వాస బయటకి విడిచిపెడుతున్నావు. అయితే ఈ లోపలికి తీసుకునేది కూడా మనకి మళ్ళీ చెప్తూ ఉంటారు. ఏమని? ప్రాణాయామ చేసేటప్పుడు అలవాటు లేనప్పుడు అంటే మనం ఆ శ్వాస పీల్చుకునేది కూడా నా ప్రణయం లేకుండా జరిగిపోతుంది, కానీ దాని మీద నేను అసలు ధ్యాస పెట్టకుండా ఎలా ఉంటున్నాను అంటే అది ఏం చేసుకుంటా పోతుందో, ఎక్కువ వెళ్ళిపోతుందో, తక్కువ వెళ్ళిపోతుందో, అసలు నేను పీల్చాల్సిన విధానంగా పీలుస్తున్నానా లేదా, ఎక్కువ లోపలికి తీసుకుని బయటకు వదలకుండా ఎక్కువ ఉంటున్నానా అన్నది కూడా మనము ధ్యాస పెట్టము. ప్రాణయామ అంటే ఈ ప్రాణవాయువు అన్నది ఎంతసేపు లోపలికి తీసుకుంటున్నావో, ఎంతసేపు బయటికి విడిచిపెడుతున్నావో దాన్ని బట్టి నీ ఆరోగ్యము, నీ శరీరానికి శక్తి, నీ శరీరంలో మళ్ళీ అల్లకల్లోలం లేకుండా ప్రశాంతత అన్నీ లభిస్తాయి.
అందుకే క్రమ పద్ధతిలో చేస్తే మన జీవి అన్నది ఏదైతే నాకు ఒక కాలం ఉన్నదో అది వృద్ధి చెందుతుంది అంటారు. ఎక్కువగా ఇట్లా అన్ని అసలు శ్వాస ఒక ప్రక్రియ లేకుండా చేసుకుంటా పోయినప్పుడు ఏమవుతుందంటే నా ఆయుష్ క్షీణిస్తుంది అంటారు. అలాగే అందరిలో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ సంకల్పంతో ఆహార రూపంలో కొన్ని లోపలికి తీసుకుంటున్నాను. నేను ఇష్టంగా కొన్ని తీసుకుంటూ ఉన్నా. నీకు కొన్ని ఇష్టంగా ఎందుకుంటున్నాయంటే మళ్ళీ నీ స్వభావాల కారణంగా. ఎందుకు? ఈ అంతఃకరణ శుద్ధి అన్నది మళ్ళీ ఆహారంలో శుద్ధి ఉంటే అంతఃకరణ శుద్ధి ఉంటుంది. ఈ అంతఃకరణ శుద్ధి ఎందుకు లోపిస్తుంది? నీ స్వభావం కొద్దీ. దైవీ లేదా అసురి. ఈ అసురి ఎక్కడి నుంచి వస్తుంది? దైవీ అన్న అసురి అన్న ముందుగా ఆహారం నుంచే వస్తుంది. పైగా ఈ ఆహారం ఏ రూపంలో తీసుకున్నా ఏ భావంతో తీసుకుంటున్నావు, దాని మీద నిజంగా ఇది పరమాత్మ నాకు ఈ క్షణానికి ఇలా నాకు లభించేలాగా చేశాడని అంతలా సమర్పణ భావంతో దాన్ని నువ్వు ప్రసాదంగా భావించి తీసుకుంటున్నావా, లేకపోతే తినే వస్తువు మీద కానీ ఆ పదార్థం మీద కానీ దేని మీద కూడా శ్రద్ధ లేకుండా ఒక విలువ లేనట్టుగా నువ్వు చూసుకుంటూ అలాగా చిందరవందర చేసుకుంటున్నావా? శుద్ధి కావాలి అంటే ఎలా ఉండాలి అంటే ప్రతి దాని మీద అటువంటి భావనతోనే నువ్వు చూడాలి. ఆహారమే అంతఃకరణ శుద్ధికి మూలం. ఈ అంతఃకరణ శుద్ధి ఏర్పడితేనే నా ఆలోచన మారుతుంది, నా భావన మారుతుంది, నా గుణం మారుతుంది, నేను చేసే పనులు మారుతూ ఉంటాయి. ఎందుకు? ఆహారం పవిత్రంగా ఉంటే పవిత్రమైన ఆలోచనలు వస్తాయి. ఆహారం పవిత్రంగా ఉంటే పవిత్రమైన భావనలు ఉంటాయి. ఆహారం పవిత్రంగా ఉంటే గుణ పవిత్రంగా ఉంటుంది. నేను చేసే పనులు కూడా పవిత్రమైనవి ఉంటాయి. అదే ఆహారం అపవిత్రంగా ఉంటే నా ఆలోచన, నా భావన, నా గుణ, నా శ్రద్ధ ఇవన్నీ కూడా మళ్ళీ అపవిత్రంగానే ఉంటాయి. సత్సంగత్వం, సత్పురుషుల యొక్క సాన్నిధ్యం నేను సంగత్వం చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నాలో మార్పులు ఎలా వస్తున్నాయో ఆహార సాంగత్యం కూడా. ఏవి తీసుకుంటున్నావు? ఇదే మనకి చాంద్యోగ ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఆహార శుద్ధం సత్వశుద్ధి. శుద్ధమైన ఆహారం ద్వారానే ఈ సత్వశుద్ధి అన్నది ఏర్పడుతుంది. అంటే అంతఃకరణ శుద్ధి. ఈ మనుష్యుల ఆహారంలో స్వీకరిస్తున్నాము. అయితే ఈ మనుష్యులకే జ్ఞానం అన్నది ఉంది. ఆ జ్ఞానం అన్నది అజ్ఞానం అన్నది తొలగిపోతే మూలాల నుంచి ఈ వికసన కలిగిన కారణంగా, ఆ విచక్షణ కారణంగా, ఈ అంతర్మథనం అన్నది ఏర్పడిన కారణంగా నేను భుజించే ఆహారం బట్టి నాకు శుద్ధి కలుగుతుంది కాబట్టి ఇష్టపూర్వకంగా కొన్ని నేను త్యాజిస్తాను. త్యాజించటం అన్నది మళ్ళీ బయటకే విడిచిపెట్టడం కాకుండా దాని మీద ఎటువంటి రుచి కలగకుండా ఉండటము. ఆకలేసినప్పుడు తినటంలో తప్పు లేదు. తినటం కోసమే బ్రతకటం అన్నది మనం బ్రతకూడదు. చల్లగాలి వీస్తుందంటే వేడిగా పకోడీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఎండ బాగా ఎక్కువగా చల్లగా ఏదన్నా పానీయాలు తాగితే బాగుంటుంది. తప్పు లేదు. కానీ వాటి కోసమే అంతా శ్రమ పడిపోయి అన్ని చేసి తినటానికి భోగాల కోసమే అన్నట్టుగా ఈ శరీరాన్ని నువ్వు పాడు చేసుకోకు. అంతఃకరణ శుద్ధి కావాలంటే జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అన్నీ శుద్ధిగా ఉండాలి. ఈ అన్నీ శుద్ధిగా ఉండాలంటే ఆహారం శుద్ధత్వంతో పాటు దాన్ని తీసుకునే భావన కూడా మారాలి. ఎందుకంటే అది నీ స్వభావాన్ని మారుస్తుంది. స్వభావం మీద అది చూపిస్తుంది, తీవ్రత ప్రభావితం చేస్తుంది. కాబట్టి మూలం అన్నది తెలుసుకోవాలి. ఎలాగైతే శాకాహారము అంటారు. ఈ శాకాహారం ఎందుకు చెప్తారు అంటే సహజంగా అల్లం వెల్లుల్లి కూడా, ఇవి ఉల్లిపాయ కూడా కొన్ని తినద్దు అంటారు. ఎందుకు తినద్దు అంటారు అంటే దానిలో ఎటువంటి దోషం లేదు. నీలో ఎంత దోషాలు ఉన్నాయి అంటే కొన్ని వాటి సంపర్కం కలిగినంత మాత్రాన ఇంకా అలజడిప్రాయంగా అయిపోతావు. ఏది తిన్నా దాని ప్రభావం నా మీద పడనంత స్థితిలో నేను లేను కాబట్టి కొన్ని కొన్ని నిషేధిస్తూ ఉంటే అప్పుడు ఇది అలజడన్నది నాకు క్రమేణా తగ్గుతుంది అన్న భావనలు. ఎందుకంటే స్థూల రూపంలో ఉన్న ఈ శరీరానికి మూలమైనది సూక్ష్మమైనది. ఆ సూక్ష్మమైనది ఏదైతే నాలో ఉన్న మనస్సు ఉన్నదో ఇది మళ్ళీ శుద్ధంగా ఉండాలి అంటే ఈ ఆహారం శుద్ధంగా ఉండాలి. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవటం ద్వారా అది పవిత్రతకి చేకూరుతుంది. ఇది పవిత్రంగా ఉంటేనే నా మనస్సు, నా ఆలోచనలు బాగుంటాయి. ఆలోచన బాగుంటే నేను చేసే క్రతువులు కూడా అంత శ్రద్ధగా చేస్తాను. చాలా రోజుల నుంచి నాకు ఆహారం దొరక్క నేను బాగా కృషించిపోయి ఉన్నప్పుడు ఏ పని మీదన్నా నేను శ్రద్ధ పెట్టగలనా అంటే పెట్టలేను. శ్రద్ధ పెట్టలేను, విసుగు వచ్చేస్తుంది, కోపం వస్తుంది, ఒక పక్క నుంచి నీరసంగా ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి. ఆహారం నీకు బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, శాంతిని కూడా ఇస్తుంది. అందుకని ఆ ఆహారం చాలా విలక్షణమైనది. దాన్ని జాగ్రత్తగా స్వీకరించేటప్పుడు చూసుకో. దీన్నే మనకి కఠోపనిషత్తులో కూడా చెప్పారు.
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః. అంటే ఈ మనుష్యులకి శ్రేయస్కరమైనది సుఖకరమైనది అన్నీ చుట్టూ ఉంటే బుద్ధిమంతుడు విచారణ చేసి ఏది నీకు శ్రేయస్సు, ఏది నీకు సుఖకరమైందో దాన్ని పట్టుకుంటుంటాడు. అంటే వివేకనతో ఉండాలి. ఈ సుఖకరమైనది నేను పట్టుకోవాలి, పైగా ఈ సుఖకరమైనది మాకు శ్రేయస్కరమైనది ఉండాలి. అంటే ఇక్కడ శారీరకంగా వృద్ధి చెందుతూ పైగా ఈ శరీరం అన్నది చెయ్యవలసిన క్రతువులు చెయ్యటానికి నాకు ఆ సుఖాలు అందచేయాలి అంటే ఇక్కడ కొన్ని నేను స్వీకరించేటప్పుడు విచారణతో స్వీకరించాలి. ఏది పడితే అది నాకు దొరికేస్తుంది కదా, సులభం కదా అన్నట్టుగా ఈ శరీరంలో కూడా ఏది పడితే అది వేసుకోకూడదు. ఎందుకంటే నాలో ఉన్న గుణాలు నేను గుణాతీతంగా ఉన్న పరమాత్మను ఆశ్రయించి పరమపదం పొందటానికి నేను ఇది పట్టుకున్న మార్గము. అందుకని ఈ శరీరము మళ్ళీ ఏవైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మనస్సు, బుద్ధి, అహంకార, చిత్తం, తన్మాత్రలు అవన్నీ మళ్ళీ చంచలత్వానికి లోబడకుండా ఉండాలంటే ఇవన్నీ నా ఆధీనంలో ఉండాలి. అంటే ఏ ఆహారం అయితే తీసుకుంటున్నావు దాని రుచికి లొంగకు. ఈ శరీరం పోషణకి కావాలి కాబట్టి ఆహారాన్ని స్వీకరించాలి. వీటి మీద మళ్ళీ కోరికలు తీవ్రతకి వెళ్లకుండా ఉండేలాగా ఉండాలి. అందుకే ఇక్కడ మళ్ళీ 3 రకాలుగా అని చెప్పింది. అంటే నీ స్వభావం బట్టి మళ్ళీ కొంతమందికి కొన్ని రకాలుగా, కొంతమందికి తీపి ఇష్టము, కొంతమందికి కారం ఇష్టము, కొంతమందికి పులుపు ఇష్టము, కొంతమందికి చల్లని పదార్థాలంటే చాలా ఇష్టము. ఇది లేకుండా నేను ఉండలేను, ఇది నాకు ఇప్పుడే కావాలి, ఇంత కావాలి, రోజు కావాలి, ఎప్పుడు కావాలి, నేను ఎక్కడికెళ్ళినా అది నాకు ఉండాల్సిందే. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. పైగా ఏదైతే నువ్వు లోపలికి తీసుకుంటున్నావో అది శుద్ధిగా లేనప్పుడు, అందుకే మనకి ప్రతిదీ ఎలా అయితే ఉదయం లెగంగానే లేచి ఆ పరమాత్మకు ఒక నమస్కారం చేయటం, అంటే నాకు ఇంకొక రోజు మళ్ళీ ఇచ్చావు, నిన్నటి రోజు నన్ను మళ్ళీ క్షేమంగా ఉంచిన కారణంగా ఈ రోజు మళ్ళీ నేను ఇది చూడగలుగుతున్నాను. అలాగే రాత్రి పడుకునే ముందు రోజంతా కూడా బాగా జరిగింది అని. అలాగే ఆహారం ఏదైతే నీకు ఆకలేసిన సమయానికి నీ శరీరానికి పుష్టిని ఇచ్చేది, అది నీకు ఆ సమయానికి దక్కింది, అది మళ్ళీ కృతజ్ఞత చెప్పి దాన్ని స్వీకరించటం. కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? నేను సంపాదించుకుంటున్నాను, నేను కొనుక్కున్నాను, నేను చేసుకున్నాను, నేను కదా తింటున్నా. నేనన్నది లేదు. అది తెలుసుకోవటమే జ్ఞానము. ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఇక్కడ మళ్ళీ కొన్ని తొలగించుకోవటానికి తీసుకున్న జన్మని, దీన్ని నేను ఉద్ధరింపబడాలి అంటే పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోవటానికి ఈ శరీరం, ఈ వాహనాన్ని వినియోగించుకుని నేను నా గమ్యానికి చేరాలి. అందుకని ఇది నాకు సరిగ్గా పనిచేయాలి. పైగా నేను దేని మీదైతే శ్రద్ధ పెట్టి దేన్ని పట్టుకోవటం ద్వారా ఉద్ధరింపబడతానో దాన్ని పట్టుకోవటానికి ఇది నాకు సహకరించాలి. ఇది నాకు సహకరించాలంటే ఇది ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఆరోగ్యంగా ఉండాలంటే దీనికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అందుకే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వకూడదు, అలా అని మొత్తానికి ఇవ్వకుండా దీన్ని మళ్ళీ పస్తులు కూడా పెట్టకూడదు. అందుకే ఇంతకు ముందు శ్లోకాలు ఏదైతే వాళ్ళు తపస్సులు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ శాస్త్రాలకి విరుద్ధంగా చేస్తూ చాలా కఠినమైనవి, అంటే ఆ శరీరాన్ని బాగా కష్టపెట్టేసి చేస్తున్నారు. అంత చెయ్యక్కర్లేదు. శరీరానికి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. దాన్ని వినియోగించుకోవటానికి ఎలా అయితే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అని అంటారు. హార్డ్ వర్క్ అంటే 24 గంటలు కష్టపడి వచ్చేదంత అంటే ఇంత. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? నేను 2-3 గంటలు చేసిన దాన్ని నాకు వచ్చేది ఎక్కువగా ఉండాలి. పైగా దీన్ని నేను ధర్మాన్ని తప్పకుండా చెయ్యాలి. ధర్మాన్ని పట్టుకుంటూనే ఇలాగంటే జ్ఞానం ఉన్నప్పుడు దేన్ని పట్టుకోవాలో, దేన్ని చేస్తే ఏదొస్తుందో ఇదంతా నీకు క్లారిటీ వస్తుంది. ఏ ఆహారాన్ని తీసుకుంటున్నావో దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. అదే నీ అంతఃకరణ శుద్ధికి మూలమవుతుంది. దాని కారణంగా నీ భావనలు ఇవన్నీ మారుతూ ఉంటాయి. అందుకే యజ్ఞాలు చేసినా ఈ ఆహార కారణంగా అవి మళ్ళీ 3 రకాలు అవుతున్నాయి. ఈ ఆహార కారణంగా తపస్సులు చేసిన అవి 3 రకాలు అవుతున్నాయి. ఈ ఆహార కారణంగా దానాలు చేసిన అవి 3 రకాలు అవుతున్నాయి అని చెప్పాడు. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 7th శ్లోక సంపూర్ణం.